హాయ్ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. లాస్ట్ పార్ట్ 30 మీరు ఇంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ముందు పార్ట్స్ ని ఇంకా చూడకపోయి ఉంటే ముందుగా ఆ వీడియోస్ ని చూసి తర్వాత ఈ వీడియోని చూస్తే కథలో ఏం జరిగింది, నేను మీకు ఏం చెప్తున్నానో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు కథలో మనం చాలా ముందుకి వచ్చేసాం. జిన్ వాళ్ళు మళ్ళీ తిరిగి ఐలాండ్ పైకి రాగానే సడన్ గా వాళ్ళ దగ్గరికి కొంతమంది వచ్చి వాళ్ళని బంధించి ఒక చోటికి తీసుకువెళ్తారు. నిజానికి వీళ్ళు కూడా ఇదే ప్లేన్ లో వచ్చి ఉంటారు, కాకపోతే వీళ్ళు టెయిల్ సెక్షన్ లో ఉండి ఉంటారు. అలాగే మైకిల్ వాళ్ళని తీసుకువెళ్తున్నప్పుడు మైకిల్ కి లిబీ అనే అమ్మాయి పరిచయం అవుతుంది. లిబీ తనతో చెప్పిన దాని ప్రకారం వాళ్ళు మొత్తం 23 మందిమే ఉండేవాళ్ళం అని చెప్తుంది. కాకపోతే ఇప్పుడు అంతమంది ఉండరు, అంటే వీళ్ళపై కూడా దాడి జరగడం వల్ల కొంతమంది చనిపోయి ఉంటారు. అలా ఎనలూషియా సోయర్ వాళ్ళని డార్మాకి సంబంధించిన ఇంకో స్టేషన్ 2 దగ్గరికి తీసుకువస్తుంది. ఇక్కడే ఎనలూషియా వాళ్ళు ఇన్ని రోజులుగా ఉన్నది. అప్పుడే ఎనలూషియా వాళ్ళ టీం వాళ్ళ దగ్గరికి వెళ్లి ఏదో మాట్లాడుతూ ఉంటుంది. అదే టైంలో జిన్ చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే మైకిల్ తనకి ధైర్యం చెప్తాడు, నీకు ఏమి అవ్వదు, నువ్వు తప్పకుండా సనాని కలుస్తావు అంటాడు. అప్పుడే సోయర్ ఎనలూషియా వాళ్ళని చూస్తూ వీళ్ళని చూస్తూ ఉంటే మనని వాళ్ళ ఫుడ్ గా చేసుకోవడానికి ప్లాన్ వేస్తున్నట్టు అనిపిస్తుంది అంటాడు. ఆలోపే ఎనలూషియా వాళ్ళ దగ్గరికి వచ్చి మనం ఇప్పుడు బయటికి వెళ్ళబోతున్నాం అంటుంది. ఆ మాట విని మైకిల్ బయటికి ఎక్కడికి వెళ్ళాలి అంటాడు. దానికి ఎనలూషియా మీ వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళబోతున్నాం అంటుంది. అలా అందరూ కలిసి ఆ స్టేషన్ 2 నుంచి బయటికి వస్తారు. కానీ అప్పుడే మైకిల్ మళ్ళీ ఎనలూషియాతో అంటాడు, మీరు ఇంతసేపు ఏం మాట్లాడుకున్నారు అని. కానీ ఎనలూషియా మాత్రం నేను నీకు సమాధానం చెప్పడం, అయినా సరే నేను చెప్పాలంటే మేము ఏమీ మాట్లాడుకోలేదు, మనం అక్కడి వరకు వెళ్ళడానికి మనకి ఫుడ్ వాటర్ కావాలి, వాటిని రెడీ చేసుకోమని మా వాళ్ళతో చెప్పాను అంటుంది. అప్పుడే మళ్ళీ మైకిల్ ని లిబీని ఫుడ్ కోసం పంపిస్తుంది. తర్వాత సోయర్ తో నువ్వు నాతో పాటు చేపలు పట్టడానికి రావాలి అంటుంది. కానీ చేపలు పట్టడం సోయర్ కి అస్సలే రాదు. ఆ చేపలన్న మాట వినగానే పక్కన ఉన్న జిన్ నేను చేపలు పడతాను అంటాడు. దాంతో జిన్ ని తీసుకొని బీచ్ దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వచ్చిన తర్వాత జిన్ ఒక దగ్గర కూర్చొని ఉంటాడు. కానీ ఎనలూషియా బర్నార్డ్ మాత్రం చేపలు పట్టడానికి తెగ ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత ట్రై చేసినా సరే ఒక్క చేప కూడా పడదు. దాంతో ఎనలూషియా జిన్ ని చూసి చాలా కోపడుతుంది. తను పని దొంగ అనుకుని తనపై అరుస్తూ ఉంటుంది. అప్పుడే జిన్ తన దగ్గరికి వచ్చి తన తెలివిని మొత్తం ఉపయోగించి ఆ చేపల్ని టకా టకా పట్టేస్తూ ఉంటాడు. అది చూసి ఎనలూషియా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత పట్టిన చేపల్ని తీసుకొని మళ్ళీ అడవిలోకి వస్తారు. అలా వీళ్ళు అడవిలోకి రాగానే లిబీ వాళ్ళ దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి ఎనలూషియాతో అంటుంది, మైకిల్ మనల్ని వదిలేసి వేరే సైడ్ వెళ్లిపోయాడు అని. నిజానికి మైకిల్ లిబీ ఇద్దరు ఫుడ్ ని వెతకడం కోసం అడవిలోకి వెళ్ళినప్పుడు తను ఒకవైపు చూపిస్తూ ఇటువైపే ద అదర్స్ ఉంటారు, అక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదం అంటుంది. ఆ మాట వినగానే మైకిల్ తన కొడుకుని ద అదర్సే తీసుకువెళ్లారు కాబట్టి వాళ్ళని వెతుక్కుంటూ అక్కడి నుంచి ముందుకు వెళ్తాడు. ఇప్పుడు మైకిల్ ఒక్కడే ద అదర్స్ దగ్గరికి వెళ్ళాడని జిన్ కి తెలియగానే జిన్ సోయర్ తో అంటాడు, మనం కూడా మైకిల్ వెంటే వెళ్ళాలి, తను మన దోస్తు అని. కానీ సోయర్ మాత్రం నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావు జిన్, ఈ అడవిలోకి వచ్చిన తర్వాత ఎవ్వరికి వాళ్ళే, ఒకరి కోసం మనం త్యాగాలు చేయకూడదు. మైకిల్ కోసం, సోయర్ కోసం, ఎవ్వరి కోసం వాళ్ళే ఉండాలి అంటాడు. కానీ జిన్ కి మాత్రం ఆ మాటలు విని చాలా కోపం వస్తుంది. జిన్ కి ఇంగ్లీష్ అంతగా రాదు, కానీ ఇన్ని రోజులుగా వీళ్ళతో పాటు ఉండడం వల్ల ఎంతో కొంత తను అర్థం చేసుకోగలడు. దాంతో తను సోయర్ ని అక్కడే వదిలేసి ఒక్కడే అక్కడ నుంచి మైకిల్ ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. కానీ అప్పుడే ఎకో వచ్చి తనని ఆపుతాడు, నువ్వు వెళ్ళడం చాలా ప్రమాదం అంటాడు. కానీ జిన్ మాత్రం ఆగేలా లేడు. దాంతో తను ఎకోతో గొడవ పడతాడు. అప్పుడే ఎకో తనని వెళ్ళనిచ్చి తను కూడా తన వెంట వస్తాను అంటాడు. అలా వెళ్తూ ఉన్నప్పుడే ఎనలూషియా ఎకోతో అంటుంది, మేము నీ కోసం వెయిట్ చేయం, మేము ఇక నుంచి వెళ్ళిపోతున్నాం అని. దానికి ఎకో కూడా ఏం పర్వాలేదు మీరు వెళ్ళిపోండి అంటాడు. ఇక్కడ ఎకోని చూస్తే మనకి జానే గుర్తుకు వస్తాడు. జాన్ లాగే తను కూడా చాలా ధైర్యవంతుడు, అలాగే తను అడుగు జాడల్ని కూడా కనిపెట్టగలడు. అందుకే ఎకో ఇంకా జిన్ మైకిల్ ఎటువైపు వెళ్ళాడో అటువైపు వెళ్తూ ఉంటారు. అలా ఇద్దరు కొంత దూరం వెళ్ళిన తర్వాత సడన్ గా జిన్ ఒక దగ్గర కింద పడిపోతాడు. అప్పుడే తనకి ఒక డెడ్ బాడీ కనిపిస్తుంది. దాన్ని చూడగానే తను అదర్స్ అంటాడు. అంటే తన దృష్టిలో ఇక్కడ ఉన్నవాడిని చంపింది ద అదర్సా అంటాడు. దానికి ఎకో కూడా అవును అంటాడు. అలాగే ఇకో ఆ చనిపోయిన వ్యక్తి పేరు గుడ్విన్ అని కూడా చెప్తాడు. ఇతని పేరుని మీరు బాగా గుర్తుపెట్టుకోండి, కథలో ముందుకు వెళ్లే కొద్దీ తను కూడా మళ్ళీ మనకు పరిచయం అవుతాడు. అలా వీళ్ళు ఎంతసేపు వెతికినా సరే మైకిల్ ఎక్కడున్నాడో వీళ్ళకి ఏమీ తెలీదు. కానీ ఎకోకి మాత్రం అనిపిస్తుంది
కనిపిస్తుంది ద అదర్స్ దగ్గరలోనే ఉన్నారు అని. అలాగే ద అదర్స్ వాళ్ళని పట్టుకోవడానికి ఒక్క ఆధారాన్ని కూడా వదిలిపెట్టారు అంటాడు. అలా వీళ్ళు వెతుకుతూ ఒక దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడే ద అదర్స్ వస్తున్నట్టు సౌండ్ వినిపిస్తుంది. వెంటనే ఇకో జిన్ ఇద్దరు వాళ్ళకి కనపడకుండా దాక్కుంటారు. ఇప్పుడు వీళ్ళు మనకి అంత క్లియర్ గా కనిపించారు కానీ వాళ్ళ కాళ్ళకి చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్తారు. నిజానికి వీళ్ళు మనుషులా రాక్షసులా అనేది మనకి ఏమీ తెలీదు. కాకపోతే వాళ్ళ బలం ఏంటో మనకి బాగా తెలుసు. వాళ్ళలో ఒకడు ఒంటరిగానే చార్లీని క్లేర్ ని ఇద్దరిని ఎత్తుకెళ్లాడు కాబట్టి వాళ్ళ బలం ఏంటో జిన్ కి బాగా తెలుసు. ఈ అదర్స్ వాళ్ళలో ఒక చిన్న పాప కూడా కనిపిస్తుంది. తన చేతిలో ఒక టెడ్డీ కూడా ఉంటుంది. వీళ్ళు ఎవరు అనేది మనం ముందు తెలుసుకుందాం. తర్వాత మనకి ఎనలూషియా వాళ్ళు కనిపిస్తారు. వీళ్ళు మిగతా సర్వైవర్స్ దగ్గరికి ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు సోయర్ చెయ్యికి గాయం అవ్వడం వల్ల తన బ్లడ్ మొత్తం పోతూ ఉంటుంది. అందువల్ల తను వీక్ అయిపోతాడు. తనకి ట్రీట్మెంట్ చేయకుండా దానికదే బాగా అవ్వలేదు కాబట్టి ఆ వీక్నెస్ వల్ల ఒక దగ్గర కూర్చుండిపోతాడు. అప్పుడే ఎనలూషియా తన దగ్గరికి వచ్చి నువ్వు ఇలా ఎక్కడ పడితే అక్కడ కూర్చుండిపోయావంటే నిన్ను వదిలేసి మేము ముందుకు వెళ్లిపోతాం అంటుంది. దానికి సోయర్ ఏం పర్వాలేదు వెళ్లిపోండి, కాకపోతే మీ ట్రాకర్ ఎకో ఎక్కడున్నాడు, అతను రాకుండానే మీరు వెళ్లిపోతారా, అతను రాకపోతే మిమ్మల్ని మిగతా సర్వైవర్స్ దగ్గరికి ఎవరు తీసుకువెళ్తారు అంటాడు. దానికి ఎనలూషియా తను తప్పకుండా తిరిగి వస్తాడు అంటుంది. తర్వాత జిన్ ఇంకా ఇకో కనిపిస్తారు. వీళ్ళు చాలా సేపు వెతికిన తర్వాత ఒక దగ్గర కూర్చొని నీళ్లు తాగుతూ ఉంటే అప్పుడే జిన్ కి మైకిల్ కనిపిస్తాడు. మైకిల్ జిన్ తో అంటాడు, నువ్వు నా వెంట ఎందుకు వస్తున్నావు, నన్ను ఎందుకు వెతుకుతున్నావు, నేను నా కొడుకు కోసం ద అదర్స్ దగ్గరికి వెళ్తున్నాను, అందుకే నువ్వు నన్ను వదిలేసి ఇక నుంచి వెళ్ళిపో అంటాడు. ఇప్పుడు జిన్ కి కొంచెం ఇంగ్లీష్ వచ్చు కాబట్టి తను మైకిల్ తో అంటాడు, నీ కొడుకుని నువ్వు తప్పకుండా కనిపెడతావు కానీ ఇది కరెక్ట్ టైం కాదు, నువ్వు అక్కడికి వెళ్తే నీకే ప్రమాదం జరుగుతుంది అంటాడు. అప్పుడే ఎకో కూడా వచ్చి మైకిల్ తో అంటాడు, ద అదర్స్ ఎంత భయంకరమైన వాళ్ళో ఎంత ప్రమాదకరమైన వాళ్ళో నీకు తెలీదు, వాళ్ళ దగ్గరికి వెళ్తే నువ్వు చచ్చిపోతావు అంటాడు. అలా చాలా సేపు మాట్లాడిన తర్వాత తన తిరిగి వీళ్ళ వెంట రావడానికి మైకిల్ ఒప్పుకుంటాడు. అలా వీళ్ళ కథ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు మనం పాత దోస్తుల దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మనకి బీచ్ లో ఉన్న సనా కనిపిస్తుంది. తను చాలా బాధగా కూర్చొని ఉంటుంది. ఎందుకంటే క్లేయర్ కి ఆ లెటర్స్ ఉన్న బాటిల్ దొరికిన తర్వాత సనాకి అనిపిస్తుంది జిన్ వాళ్ళు వెళ్తున్న బోటు నీటిలో మునిగిపోయింది, వాళ్ళకి ఏమైనా అయ్యిందేమో అని వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే తను తన చెయ్యి చూసుకుంటే తన వెడ్డింగ్ రింగ్ కనిపించదు. దాంతో తను కంగారుగా మొత్తం అన్ని చోట్ల వెతుకుతూ ఉంటుంది. అప్పుడే జేక్ తనను చూసి వెంటనే తన దగ్గరికి వచ్చి తనకి ఒక స్టోరీ చెప్తాడు. నా వెడ్డింగ్ రింగ్ కూడా ఒకసారి కనిపించకుండా పోయింది, దాంతో నేను ఇంట్లో ప్రతి చోట వెతికాను, సింక్ లో కూడా వెతికాను, ఆ పైపుల వెంట వెళ్ళిందేమో అని ఇంట్లో ఉన్న ప్రతి పైపును మళ్ళీ మొత్తం తీసేసి వెతికాను అంటాడు. దానికి సనా మరి లాస్ట్ కు ఆ రింగ్ దొరికిందా అంటుంది. కానీ జేక్ మాత్రం దొరకలేదు, కాకపోతే నా వైఫ్ కి ఆ విషయం తెలియలేదు, నేను ఇంకో డూప్లికేట్ ఇది అలాగే చేయించి తనని మేనేజ్ చేశాను అంటాడు. అప్పుడే హర్లీ కూడా సనా దగ్గరికి వస్తాడు. తనతో అంటాడు, నువ్వు మార్నింగ్ నుంచి ఏమేం చేశావో మొత్తం చెప్పు అని. అలా సనా ఏమేం చేసిందో మొత్తం చెప్తుంది. అక్కడ ఎంత వెతికినా సరే ఏమీ కనిపించదు. ఇక లాస్ట్ గా తను డాగ్ కి ఫుడ్ పెట్టాను అంటుంది. దాంతో హర్లీ అంటాడు, అంటే అదే నీ రింగ్ ని మింగేసి ఉంటుంది, అది బయటికి వచ్చేలోపు మనం వెయిట్ చేద్దామని డాగ్ అన్లోడ్ చేసే వరకు వెయిట్ చేస్తారు, కానీ అక్కడ కూడా ఆ రింగ్ కనిపించదు. దాంతో సనాకి పిచ్చ కోపం వస్తుంది. వెళ్లి తన గార్డెన్ లో కూడా వెతుకుతూ ఉంటుంది. ఇన్ని రోజులు ఎంతో ప్రేమగా పెంచుకున్న గార్డెన్ ని కూడా తన రింగ్ పోవడం వల్ల పిచ్చి పట్టినట్టు మొత్తాన్ని పీకేస్తూ ఉంటుంది. అప్పుడే జాన్ అటుగా వెళ్తూ తనని చూస్తాడు. జాన్ ని చూడగానే సన ఆగిపోతుంది. అలా జాన్ సనాతో నీ పిచ్చి కోపం వల్ల నువ్వు నాటిన మొక్కల్నే నువ్వు పీకేస్తున్నావు అంటాడు. దానికి సన నేను అదంతా ఆలోచించడం లేదు, నా వెడ్డింగ్ రింగ్ కనిపించకపోవడంతో నాకు ఏదో అయిపోతుంది అంటుంది. దానికి జాన్ అది ఒక వస్తువు మాత్రమే, దానికోసం నువ్వు ఇష్టపడి పెంచుకున్న దాన్ని పాడు చేయకూడదని అక్కడి నుంచి జాన్ వెళ్లిపోతాడు. మనోడు ఏ పని చేసినా చేయకపోయినా ఇలాంటి సలహాలు ఇవ్వడంలో మాత్రం తోపంతే. దాంతో సనా కూడా నార్మల్ అయ్యి ఒక దగ్గర బాధగా కూర్చొని ఉంటుంది. అప్పుడే కేట్ తన దగ్గరికి వచ్చి తనని ఓదార్చడానికి ట్రై చేస్తుంది. ఇక మొత్తం నార్మల్ అయిపోతుందిలే అంటుంది. కానీ ఆ మాట వినగానే సనాకి పిచ్చ కోపం వస్తుంది. ఏమీ నార్మల్ అవ్వదు, ఈ మాట విని విని నాకు విసుగొచ్చేసింది, జిన్ వాళ్ళు వెళ్ళిన బోటు మునిగిపోయి ఉంటుంది, నిన్ననే క్లియర్ కి మనం వాళ్ళతో పంపిన ఆ లెటర్స్ ఉన్న బాటిల్ దొరికింది అంటుంది. వెంటనే కేట్ ఆ బాటిల్ ఇప్పుడు ఎక్కడ ఉందని ఇద్దరు కలిసి ఆ బాటిల్ ని పూడ్చిన
వచ్చిన ప్లేస్ కి వెళ్తారు. అలా కేట్ ఆ బాటిల్ ని తీసి అందులో ఉన్న లెటర్స్ ని చదవబోతూ ఉంటుంది. కానీ సనా మాత్రం తనని ఆపుతుంది. ఇవన్నీ ప్రైవేట్ మెసేజెస్, మనం చదవకూడదు అని. కానీ కేట్ మాత్రం సోయర్ ఇక నుంచి వెళ్లిపోతున్నప్పుడు నేను తనకి గుడ్ బై చెప్పలేదు, తను నాకు చెప్పలేదు, అందుకే తను ఏదో ఒక మెసేజ్ ని నా కోసం పంపి ఉంటాడు అంటుంది. ఇదంతా చూస్తూ ఉంటే పాప సోయర్ ప్రేమలో పడింది అనిపిస్తుంది. ఇప్పుడు కేట్ వాళ్ళకి ఏమీ అయి ఉండదు, మళ్ళీ తిరిగి తప్పకుండా వస్తారు అనుకుంటారు. కాకపోతే వాళ్ళు ఇప్పుడు వేరే ప్లేస్ లో ఉన్నారని మనకి మాత్రమే తెలుసు. అలా వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నప్పుడే కేట్ సనాకి కిందకి చూపిస్తూ అక్కడ చూడు అంటుంది. వెంటనే సనా కిందకి చూస్తే తన వెడ్డింగ్ రింగ్ అక్కడే పడిపోయి ఉంటుంది. అంటే నైట్ బాటిల్ ని ఇక్కడ పూడ్చి పెడుతున్నప్పుడు తన రింగ్ కూడా ఇక్కడే పడిపోయి ఉంటుంది. ఆ రింగ్ ను చూసి సనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏది ఏమైనా వీళ్ళు గొడవ పడ్డా, తిట్టుకున్నా, కొట్టుకున్నా సనాకి జిన్ అంటే చాలా ఇష్టమని ఈ ఒక్క సీన్ తో మనకి అర్థమవుతుంది. తర్వాత మనకి సనా ఇంకా జిన్ కి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఇప్పుడు జిన్ కనిపిస్తాడు. తను అప్పుడప్పుడే కొత్తగా యుఎస్ కి వచ్చి ఉంటాడు. అలాగే తనకి ఇంకా సనా కూడా పరిచయమై ఉండదు. ఇప్పుడు జిన్ తన కొత్త జాబ్ ఇంటర్వ్యూ కోసం రెడీ అవుతూ ఉంటాడు. అలాగే తన రూమ్మేట్ పేపర్ చదువుతూ అందులో ఉన్న రాశి ఫలాల గురించి చెప్తాడు. కానీ జిన్ మాత్రం వాటిని అస్సలు నమ్మడు. అప్పుడే తన రూమ్మేట్ నేను చెప్పేది కరెక్ట్ అవుతుంది చూడు దోస్త్, ఈ రోజు నీ లైఫ్ పార్ట్నర్ నీకు కనిపిస్తుంది అంటాడు. కానీ జిన్ మాత్రం వాని మాటల్ని అంతగా పట్టించుకోడు. అప్పుడే రూమ్మేట్ నేను చెప్పేది ఖచ్చితంగా నిజమవుతుంది అంటాడు. దానికి జిన్ అబ్బా తనని మళ్ళీ ఎలా గుర్తు పెట్టాలి అంటాడు. అప్పుడు రూమ్మేట్ ఆరెంజ్ కలర్ ని బాగా గుర్తు పెట్టుకో, ఇదే నీ లైఫ్ ని మార్చబోతుంది అంటాడు. కానీ జిన్ మాత్రం వద్దురా బాబు, నాకు ఏ లవ్ వద్దు, లైఫ్ పార్ట్నర్ వద్దు, నా లైఫే అటు ఇటు కాకుండా ముందుకు సాగుతుంది, ఇక పార్ట్నర్ తీసుకువస్తే నా పరువు పోవడం తప్ప ఏమీ ఉండదు అంటాడు. అలా చెప్పి జిన్ ఇంటర్వ్యూ కోసం వెళ్లిపోతాడు. తర్వాత మనకి సనా కనిపిస్తుంది. వాళ్ళ నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్, పాప దగ్గర లెక్కలేనని పైసలు ఉంటాయి. అందుకే సనా వాళ్ళ నాన్న తన కూతురు పెళ్లి చాలా గ్రాండ్ గా చెయ్యాలి అనుకుంటాడు. అప్పుడే సనా వాళ్ళమ్మ తన దగ్గరికి వచ్చి తనని రెడీ చేసి ఈ రోజు మనం అబ్బాయిని చూడ్డానికి హోటల్ కి వెళ్తున్నాం, నువ్వు నీట్ గా రెడీ అయ్యి వెళ్ళాలి అంటుంది. అలా చెప్పి సనాని తీసుకొని హోటల్ కి వెళ్లిపోతారు. తర్వాత మనకి జిన్ కనిపిస్తాడు. తను ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాడు అంటే ఇంటర్వ్యూ కోసం కోట్ ఇంకా టై ని కూడా అద్దెకి తీసుకువచ్చుకుంటాడు. అలా ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత తను సెలెక్ట్ అవుతాడు. దేనికి అనుకుంటున్నారు? డోర్స్ ఓపెన్ చేయడానికి. ఈ జాబ్ వచ్చినా సరే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఏ జాబ్ లేకుండా పస్తులు పడుకోవడం కంటే ఏదో ఒకటి చేయడం చాలా గ్రేట్ అనుకుంటాడు. అప్పుడే తన ఓనర్ జిన్ తో అంటాడు, ఈ హోటల్ కి చాలా రిచ్ పీపుల్స్ వస్తారు, వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే డోర్ ని ఓపెన్ చేయాలి, ఇక నీలాంటి గరీబ్ నా కొడుకులు వచ్చినప్పుడు డోర్ ని అస్సలు ఓపెన్ చేయకూడదు అంటాడు. ఆ మాట వినగానే జిన్ కి చాలా బాధేస్తుంది. కాకపోతే తను ఏమి అనలేడు, ఎందుకంటే తన అవసరం అలాంటిది. అలా జిన్ కూడా ఒప్పుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత సనా వాళ్ళమ్మ అదే హోటల్ కి సనాని తీసుకొని వస్తుంది. ఇక్కడే సనాని పెళ్లి చేసుకోబోయే కుర్రాన్ని పరిచయం చేద్దాం అని. అలా సనా లోపలికి వెళ్తుంది. అక్కడ రెండు కుటుంబాలు ఓకే చెప్పుకుంటాయి. అలాగే సనాని చూడగానే ఆ పెళ్లి కొడుకు కూడా ఫ్లాట్ అయిపోతాడు. దాంతో సనా కూడా అనుకుంటుంది ఇక నా లైఫ్ లోకి వచ్చే నా లైఫ్ పార్ట్నర్ ఇతనే అని. కానీ అప్పుడే తనని పెళ్లి చేసుకోబోయే కుర్రాడు సనాతో అంటాడు, నేను నిన్ను పెళ్లి చేసుకోవడం లేదు, నేను అమెరికా వెళ్లి అక్కడ ఉన్న ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను అంటాడు. ఆ మాట విని సనా అక్కడి నుంచి కోపంతో వెళ్లిపోతుంది. తర్వాత జిన్ డోర్ దగ్గర ఉన్నప్పుడు అక్కడికి ఒక గరీబ్ అతను తన కొడుకుని తీసుకువచ్చి జిన్ తో అంటాడు, తను అర్జెంట్ గా బాత్రూమ్ కు వెళ్ళాలి, ప్లీజ్ డోర్ ని ఓపెన్ చేస్తే తను లోపలికి వెళ్లి వచ్చేస్తాడు అంటాడు. కానీ జిన్ మాత్రం దానికి ఒప్పుకోడు. అప్పుడే ఆ కుర్రాడు కూడా జిన్ ని రిక్వెస్ట్ చేస్తాడు. జిన్ చాలా కఠినమైన వాడు మాత్రం అస్సలు కాదు. అందుకే ఆ కుర్రాడిని లోపలికి పంపిస్తాడు. అలా ఆ కుర్రాడు లోపలికి వెళ్ళడం హోటల్ మేనేజర్ కి తెలియగానే మేనేజర్ జిన్ పై చాలా కోపడతాడు. నువ్వు ఇప్పటికిప్పుడే ఆ కుర్రాన్ని బయటికి లాక్కురా అంటాడు. ఆ మాట వినగానే జిన్ కి చాలా కోపం వస్తుంది. తనకి ఈ జాబ్ చాలా అవసరం అని తెలిసినా కూడా ఇలాంటి వాడి దగ్గర జాబ్ అయితే చేయకూడదని వెంటనే తన జాబ్ ని వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలా వెళ్లిపోతూ ఉన్నప్పుడే తనకి ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి ఎదురుగా వస్తుంది. ఆ అమ్మాయిని చూడగానే తన రూమ్మేట్ చెప్పిన విషయం గుర్తుకు వస్తుంది. ఆరెంజ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి తన లైఫ్ పార్ట్నర్ అవుతుందని చెప్పాడు కదా, ఈ అమ్మాయినేమని తనని వెనక్కి తిరిగి చూసి మళ్ళీ పక్కకి తిరగానే సడన్ గా తనకి ఒక అమ్మాయి వచ్చి తగులుతుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, సనానే. అంటే ఫస్ట్ టైం ఇప్పుడే సనా ఇంకా జిన్ ఒకరిని ఒకరు చూసుకుంటారు. చూడగానే ఫస్ట్ లవ్ స్టార్ట్ అవుతుంది. మరి వీళ్ళ ప్రేమ ఎక్కడి వరకు వెళ్తుందో మనం ముందుకు వెళ్లే కొద్దీ తెలుసుకుందాం. అలా ఈ పార్ట్ ముగుస్తుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్
ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.